If you believe, you will receive what you ask in prayer. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పారు. God wants you to receive answers from Him. దేవుడు తన యొద్ద నుండి జవాబులు మీరు పొందవలెనని ఆయన కోరుచూ ఉన్నారు. And the only way is to believe. అందుకు ఏకైక మార్గము విశ్వసించుటయే. Believe that you will receive the answer. మీరు జవాబును స్వీకరించగలరు అని విశ్వసించండి. Matthew 21:22. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనము. Today God wants you to have every blessing. ఈ రోజున దేవుడు మీరు ప్రతి ఆశీర్వాదమును కలిగి ఉండవలెనని కోరుచున్నారు. Believe in the answers. జవాబుల యందు నమ్మిక ఉంచండి. It's coming to you from heaven. పరలోకము నుంచి అవి మీ యొద్దకు విచ్చేయిచూ ఉన్నాయి. Now what to believe? ఇప్పుడు దేనిని మనం విశ్వసించాలి? Firstly, మొట్టమొదటిగా believe that God answers prayers. దేవుడు ప్రార్థనలకు జవాబు అనుగ్రహిస్తారని మనము విశ్వసించాలి. Mark 11:24. మార్కు సువార్త 11:24 వచనంలో Jesus said, యేసు ఏమని చెప్పారు అంటే, whatever you ask for in prayer, believe that you have received it and it will be yours. ప్రార్థనలో అడుగు వాటిని మీరు పొందియున్నామని నమ్మిన యెడల అవి మీకు సొంతమవుతాయని ఆయన చెప్పారు. Even when you pray to the Lord Jesus, మీరు ప్రభువైన యేసునకు ప్రార్థన చేసి ఉన్నప్పటికీ కూడా keep on saying, Lord, I know I have prayed now, I have already received it. ప్రభువా నాకు తెలుసు, నేను ఇప్పుడు ప్రార్థన చేశాను, ఇప్పటికే నేను వాటిని పొంది ఉన్నాను అని చెప్పండి. Even though you may not see it, మీరు ఒకవేళ వాటిని చూడకపోయినప్పటికీ, you may not feel it, మీరు వాటిని అనుభూతి చెందకపోయినప్పటికీ, you may not have it in your hand, మీరు వాటిని మీ చేతిలో కలిగి ఉండకపోయినను, yet say, I have received it because I have asked in prayer to you, Lord. అయినప్పటికీ చెప్పండి, ప్రభువా ప్రార్థనలో నేను నిన్ను అడిగి ఉన్నాను గనుక నేను వాటిని పొంది ఉన్నాను. The Lord says, when you do that and thank me, it will be yours. ప్రభువైన యేసు చెప్తూ ఉన్నారు, మీరు అలాగున చేసి నాకు వందనములు చెప్పిన యెడల వాటిని మీరు కలిగి ఉందురు. Secondly, రెండవదిగా మనం చూచినట్లయితే, when you believe that God loves you unconditionally, షరతులు లేకుండా దేవుడు మిమ్మును ప్రేమించుచున్నారు అని మీరు విశ్వాసం ఉంచి ఉన్నట్లయితే, saying that God will give you an answer because He loves you so much, ఆయన మిమ్మును ఎంతగానో ప్రేమిస్తున్నారు గనుక అందును బట్టి మీకు జవాబు అనుగ్రహిస్తారని నమ్మినట్లయితే, then you will receive. అప్పుడు మీరు స్వీకరించుదురు. Then God will give it to you. అప్పుడు దేవుడు వాటిని మీకు అనుగ్రహించును. My granddaughter, Katie, నా యొక్క మనుమరాలు కేటీ, she would come in the morning ఆమె ఉదయకాలమే వచ్చేస్తారు. and she would say, ఆవిడ ఏమని చెప్తారు అంటే, Grandpa, I need this painting brush and painting book. తాతయ్య గారు ఈ పెయింటింగ్ బ్రష్, ఈ పెయింటింగ్ బుక్ నాకు కావాలండి అని చెప్తారు. Give it to me. నాకు ఇవ్వండి అని అడుగుతారు. I know you will give it. నాకు తెలుసు మీరు ఇస్తారని తెలుసు, You love me. మీరు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు కదా. Whether I get her maths book or science book or physics book, I straight away get her the painting book through Blinkit. నేను మ్యాథ్స్ బుక్, సైన్స్ బుక్, ఫిజిక్స్ బుక్ తీసుకురాకపోయినా సరే బ్లింకిట్ ద్వారా ఈ పెయింటింగ్ పుస్తకం మాత్రం ఖచ్చితంగా తెప్పించేస్తాను. Within 10 minutes or 15 minutes, it's there in her hand. 10-15 నిమిషాల్లో అది అక్కడే ఆమె చేతిలోనికి వచ్చేస్తోంది. Because whatever she asks, I give it to her because I love her. ఎందుకనగా నేను ఆమెను ప్రేమిస్తూ ఉన్నాను గనుక ఆమె ఏది అడుగుతారో దానిని ఆమెకి ఇచ్చేస్తూ ఉంటాను. That is the love of the Lord. ప్రభు యొక్క ప్రేమ కూడా అలాగున ఉంటుంది. And He also believes that we will ask only according to His will. ఆయన కూడా మనం ఆయన చిత్త ప్రకారమే అడుగుతామని మన యందు నమ్మికను కలిగి ఉంటారు. As we read in Psalm 13 and verse 5, 13వ కీర్తన 5వ వచనములో మనము చదవగలిగే రీతిగా we will tell Him, మనం ఆయనతో చెప్తాము, Lord, ప్రభువా I trust in your unfailing love for me. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను. Oh, your love for me is unfailing. నా ఎడల నీ ప్రేమ వైఫల్యము చెందనిదై ఉన్నది. Even though everybody fails me, అందరి విషయంలో నేను వైఫల్యం చెందినప్పటికీ, everything fails me, అన్నీ కూడా ఓటమి పాలు అయినప్పటికీ కూడా, yet you love me unconditionally. అయినప్పటికీ షరతులు లేకుండా మీరు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు ప్రభువా. Even if I have sinned, నేను పాపము చేసినప్పటికీ I can come to you, నేను నీ యొద్దకు రాగలను, confess my sin, నా పాపమును ఒప్పుకొనెదను, and ask. నేను నిన్ను అడుగుతాను, You will answer.
మీరు నాకు జవాబును అనుగ్రహిస్తారు. 1 John 1:9 says, మొదటి యోహాను 1:9 ఏమని చెప్తోంది అంటే, if we confess our sins, మనము మన పాపములను ఒప్పుకుని ఎడల he is faithful and just to forgive us. ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మనల్ని క్షమించబద్దుడై ఉన్నారు. Forgive us of our sins ప్రభువా మా పాపములను క్షమించండి, and purify us మమ్ములను పవిత్రపరచండి from all unrighteousness, సకల దుర్నీతి నుండి కూడా, and then give us all the blessing. అప్పుడు మాకు సకల ఆశీర్వాదములు అనుగ్రహించండి. Trust in the Lord's unfailing love for you. మీ పట్ల ప్రభు కలిగి ఉన్న వైఫల్యము చెందిన ప్రేమ మీద నమ్మకం ఉంచండి. Thirdly, మూడవదిగా believe in his plan for you and ask him. మీ నిమిత్తమై ఆయన కలిగి ఉన్న ప్రణాళిక యందు విశ్వాసముంచిన వారై ఆ రీతిగా ఆయనను అడగడానికి ప్రార్థించడానికి ఇష్టపడండి. Jeremiah 29:11. ఇర్మియా 29:11. God says, దేవుడేమని చెప్పారంటే, my child, నా యొక్క బిడ్డ, I know the plans I have for you. నీ ఎడల నేను కలిగి ఉన్న ప్రణాళికలను నేను ఎరుగుదును. You may say, I don't know what to do. నీవనుకోవచ్చు, ఏమి చేయవలనో నాకు తెలియడం లేదు, I don't know which subject or specialization I should choose. ఏ ప్రత్యేకమైన సబ్జెక్ట్ను ఎంపిక చేసుకోవాలో నాకైతే తెలియడం లేదు, I don't know which degree to do. ఏ డిగ్రీ చేయాలో నాకు తెలియడం లేదు, I don't know which field I should work in. ఏ రంగంలో పని చేయాలో నాకు తెలియడం లేదు, I don't know whom to marry. ఎవరిని వివాహం చేసుకోవాలో తెలియడం లేదు, I don't know whether to buy the house or rent a house. ఇంటిని కొనాలా లేక అద్దెకు తీసుకోవాలా నాకు తెలియడం లేదు. But God has made the plan for you to prosper. కానీ దేవుడు మీ వర్ధిల్లత కోసమై ప్రణాళికను సంసిద్ధము చేసి ఉన్నారు. Every plan for your life is detailed by God. మీ జీవితానికి సంబంధించిన ప్రతి ప్రణాళిక దేవుని ద్వారా క్రమబద్ధీకరించబడి ఉన్నది. It is to prosper you. ఇది మీకు వర్ధిల్లత కోసమే. Believe that God has already made the plan for you. దేవుడు ఇప్పటికే మీకోసం ప్రణాళిక చేసి ఉన్నాడు అని మీరు నమ్మండి. Never pray, give me this, give me that, give me that, give me this. నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అన్నట్టుగా ఎప్పుడు కూడా ఆ రీతిగా ఏమాత్రమును ప్రార్థన చేయకండి. Just say, let thy will be done. కేవలం నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించండి. Show me your plan, Lord. మీ యొక్క ప్రణాళికను నాకు చూపించండి ప్రభువా. Show me what you have designed for me. మీరు నా కోసం ఏమి రూపకల్పన చేశారో చూపించండి ప్రభు. Give me your future. మీ యొక్క భవిష్యత్తును భవితవ్యమును నాకు అనుగ్రహించండి ప్రభువా. God has made this plan even before the foundation of the world. జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడి ప్రణాళికను సంసిద్ధం చేసి ఉన్నారు. You have been in God's heart even before he made the earth. ఆయన భూమిని సృజించక మునిపే ఆయన మిమ్మును తన హృదయములో కలిగిన వానిగా ఉండి ఉన్నారు. How much he loves you. ఆయన మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు. God's plan will have to stay and be established in your life because it has been made even before the foundation of the world. జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు మీకోసం ప్రణాళిక సిద్ధం చేశారు గనుక అది మీ జీవితంలో స్థిరపరచబడి నెరవేర్చబడవలసిందే. Hebrews 4:3 says so. హెబ్రీ పత్రిక 4:3 ఇలాగున తెలియచేస్తోంది. God will fulfill his plan. దేవుడు తన ప్రణాళికను మీకోసం నెరవేర్చనయ్యున్నారు. Believe in his plan and pray. ఆయన ప్రణాళిక యందు నమ్మిక ఉంచి ప్రార్థించండి. God will fulfill it for you. దేవుడు దానిని మీకోసం నెరవేర్చుతారు. Believe in his prophets. ఆయన ప్రవక్తల యందు నమ్మకముంచండి. Believe what God has spoken through the prophets to you. ప్రవక్తల ద్వారా దేవుడు మీతో ఏదైతే మాట్లాడి ఉన్నారో దాని యందు నమ్మకముంచండి. When Jehoshaphat was faced with the enemies, యెహోషాపాతు శత్రువులను ఎదుర్కొంటూ ఉండి ఉన్న he సమయంలో turned to the prophets of God అతడు దేవుని యొక్క ప్రవక్తల వైపుకు మరలుకొని and ఉన్నాడు. God spoke through them. దేవుడు వారి ద్వారా అతనితో మాట్లాడారు. And he said అతను ఏం చెప్పారు in అంటే 2 Chronicles 20:20, రెండవ దినవృత్తాంతములు 20:20 my people, నా యొక్క ప్రజలైన వారలారా, have faith in the Lord your God, మీ దేవుడైన యెహోవాను మీరు నమ్ముకొనండి, and you will be successful. మీరు కృతార్థులగుదురు. God gave a great battle victory for Jehoshaphat. దేవుడు యెహోషాపాతుకు గొప్ప యుద్ధ విజయమును అనుగ్రహించి ఉన్నారు. He believed in what God spoke through the prophets and just sang
and went to the battle. దేవుడు ప్రవక్తల ద్వారా సెలవిచ్చిన దానిని కేవలం నమ్మి ఆ విధంగా గానములు చేయిచు ఆయన యుద్ధ భూమికి వెళ్ళి ఉన్నాడు. Just followed where God wanted him to go to face the enemy. శత్రువుని ఎదుర్కోవడానికి ఎక్కడికి దేవుడు వెళ్ళమన్నారో కేవలం అక్కడికే ఆయన వెళ్ళి ఉన్నాడు. On the way he was singing, God is good, his mercies endure forever. మార్గ మధ్యములో యెహోవా ఉత్తముడు, ఆయన కృప నిరంతరముండునని గానములు చేస్తూ వెళ్ళారు. He had an army of singers, ఆయనకు గానములు చేయు సైన్య బృందం ఉన్నది. leave alone the army of fighters. యుద్ధములు చేసే సైనిక బృందాన్ని ప్రక్కన ఉంచినట్లుగా And ఇంకను God prevailed through the army of the singers and worshippers. గానములు ఆరాధన చేయు సైనిక బృందము ద్వారా దేవుడు గొప్ప విజయం ఇచ్చారు. He didn't have to fight the battle. యుద్ధాన్ని ఆయన చేయవలసిన అవసరం లేకుండా పోయింది. The enemies fought amongst themselves and ran away. శత్రువులు వారి మధ్యలో వారే పోరాడుకొని పారిపోయారు. He just took their plunder, their riches, and came home rich. అతడు కేవలం వారి దోపుడు సొమ్ము పంచుకుని ఐశ్వర్యవంతునిగా తిరిగి మరలా ఇంటికి వచ్చినట్లు చూస్తున్నాం. Not a drop of blood was shed. ఒక్క చుక్క రక్తము కూడా చిందించబడి ఉండలేదు. Believe in the prophets of God. దేవుని ప్రవక్తల యందు నమ్మిక ఉంచండి. You don't need to shed any sweat or blood or anything. ఏ విధమైన స్వేదము రక్తము ఏది కూడా మీరు చిందించవలసిన అవసరం లేదు. As you follow what God has spoken through them. దేవుడు వారి ద్వారా మాట్లాడిన దానిని మీరు వెంబడించి ఉన్నప్పుడు No weapon formed against you will prosper. మీకు విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధమును కూడా వర్ధిల్లదు. You'll only get the plunder of your enemies. మీరు కేవలం శత్రువుల దోపుడు సొమ్మును తీసుకుని వచ్చేవారిగా ఉంటారు. God give you this blessing. దేవుడి ఆశీర్వాదం మీకు అనుగ్రహిస్తారు. So believe కనుక మీరు నమ్మిక ఉంచండి, and you will receive. మీరు దానిని స్వీకరించెదరు. Believe that God will give you what you ask. దేవుడు మీరు అడిగిన దానిని మీకు అనుగ్రహిస్తారు అని మీరు విశ్వాసం ఉంచండి. Believe in the love of the Lord Jesus for you, that he will provide. ఆయన మీకు అనుగ్రహించడానికి ప్రేమను కలిగి ఉన్నారని అట్టి ప్రేమ యందు మీరు నమ్మికను కలిగి ఉండండి. Believe that God has already made the plans for your life. దేవుడు ఇప్పటికే మీ జీవితం కోసం ప్రణాళికలు చేసి ఉన్నాడని మీరు నమ్మిక ఉంచండి. Believe in the prophets of God దేవుని ప్రవక్తల యందు నమ్మిక ఉంచండి. who tell you which way to go. వారు ఏ మార్గములో మీరు వెళ్ళవలెనో తెలియచేస్తారు. And as you pray, believing each one of these, you will have what you ask. వీటిలో ప్రతిదాని యందు మీరు అడిగిన దానికి దేవుడు జవాబిస్తారు అని విశ్వసించి అలాగున ప్రార్థించినప్పుడు, Father, తండ్రి, as thy son, as thy daughter believes in you, నీ కుమారుడు నీ కుమార్తె మీ యందు విశ్వాసముంచి ఉండగా, believes in your love, మీ ప్రేమ యందు నమ్మిక ఉంచి ఉండగా, believes in your prophets, మీ ప్రవక్తల యందు నమ్మిక ఉంచి ఉండగా, obeys your word that you speak through them, మీరు వారి ద్వారా మాట్లాడే మాటల యందు నమ్మిక ఉంచి ఉండగా, believes in your love for them, వారి పట్ల మీరు కలిగిన ప్రేమ యందు వారి నమ్మిక కలిగి ఉండగా, believes in your plan for them. వారి కోసమైన మీ ప్రణాళిక యందు వారు నమ్మిక కలిగి ఉండగా, Let all the answers come today in the name of Jesus. జవాబులన్నీ యేసు నామములో వారి యొద్దకు వచ్చును గాక. Today should be a miracle working day for your children. ఈ రోజే మీ బిడ్డలకు అద్భుత కార్యములు జరిగించబడి రోజుగా ఉండును గాక. No battles. ఏ పోరాటాలు ఉండకూడదు. No battles. ఏ పోరాటాలు ఉండకూడదు. Let the answers come. జవాబులు వచ్చును గాక. Let the blessings come. ఆశీర్వాదములు వచ్చును గాక. Let the healing come upon them now. స్వస్థత ఇప్పుడే వారి మీదకు వచ్చును గాక. The finances come. ఆర్థిక వనరులు వచ్చును గాక. Let the release come. అలాగనే వారి యొద్దకు విడుదల వచ్చును గాక. Let the increase come. వృద్ధి వారి యొద్దకు వచ్చును గాక. In the name of Jesus, యేసు నామములో I bring every blessing and answer to prayer into their life. ప్రతి ఆశీర్వాదము ప్రతి ప్రార్థన జవాబును వారి జీవితంలోకి నేను తీసుకుని వస్తున్నాను. Let thy will be done. మీ చిత్తమే సిద్ధించును గాక. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. Like this video, ఈ యొక్క వీడియో లైక్ చేస్తే subscribe to this ఈ channel, యొక్క సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కు. and share this video with all your మీ friends. స్నేహితులకు అందరికి యొక్క వీడియోని మీరు షేర్ చేయాలని కోరుతూ ఉన్నాను. May God give them life also. వారికి కూడా దేవుడు జీవాన్ని అనుగ్రహించును గాక. We love you. మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.